లైట్ ఆఫ్ పొద్దున రాత్రి ఇట్లాంటి అస్సలు మహా అయితే 2-3 లారీలు చెప్తారు. భయంకరమైన కేసు ఇది. థ్యాంక్ యూ. మరియు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుండి ఒక సంయుక్త ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లీగల్గా తీసుకొని సేకరించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఒక అఫీషియల్ వేలో దాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసినట్టు. సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఇతను నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన ఇతను రైస్ మిల్ ఉంది. సో ఈయన ఈ పీడిఎస్ రైస్ని యూజ్ చేసుకొని అధిక లాభాలు ఆర్జించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ గవర్నమెంటు వరి వచ్చిన తర్వాత వడ్లను కొన్న తర్వాత మిల్లులకు ఇస్తారు. మిల్లులకు ఇచ్చిన తర్వాత మిల్లు వాళ్ళు పట్టించి మళ్ళీ బియ్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అనుచరుడు నిండైన రవి, సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏదైతే వడ్లు ఇస్తారో ఆ వడ్లని వీళ్ళు బియ్యం చేసి అమ్మేసుకుంటున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఎఫ్సిఐ గోడౌన్ నుండి మళ్ళీ ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ప్రజలకు పంచాలి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న రైస్ను ఈ రీటైలర్స్ దగ్గర నుండి చిన్న చిన్న మొత్తంలో సేకరించి తక్కువ ధరకు సేకరించి మళ్ళీ దాన్ని అందరినీ వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి ఆల్రెడీ అందులో చెత్త చెదరం అంతా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫిల్టరింగ్ చేసి జల్లడబట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మిల్లింగ్ చేసినట్టు చూపించుకుంటూ ఈ గవర్నమెంట్ సీల్స్ ఏదైతే మోనోగ్రామ్స్ ఉన్నాయో ఆ మోనోగ్రామ్స్ కూడా ఇల్లీగల్. యాక్చువల్లీ వాళ్ళకి అథరైజ్ లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆదిలాబాద్ జిల్లాలో ప్రింటింగ్ చేయాలి అంటే ఆదిలాబాద్లోనే మోనోగ్రామ్ ప్రింట్ కావాలి మిల్లులోనే. ఆదిలాబాదులో ఉన్న ఇండస్ట్రీసు వరంగల్లో ఉన్న ఇండస్ట్రీసు మిల్లింగ్ చేసినట్టు మన సంగారెడ్డిలో ఆ ప్రింట్లు తీసి దానికి ఈ రవాణాలో ఇబ్బంది కాకుండా ఒక ఫేక్ ఈవే బిల్స్ అని క్రియేట్ చేస్తున్నారు. అంటే పోలీసులు పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న ఆ బిల్స్ చూపించడానికి ఒక ఫేక్ బిల్స్ ఈవే బిల్స్ అంటే హైదరాబాద్ నుండి వరంగల్ పోవాల్సిన బియ్యాన్ని ఇక్కడ నుండి పంపించుకుంటూ ఆ ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేసుకుంటూ ఈ ఇల్లీగల్ బిజినెస్ని తయారు చేస్తున్నారు. సో దీనిలో దాదాపు 500 టన్నుల బియ్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ ఇప్పుడు దాదాపుగా 1,05,00,000 ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినాం. దాంతోపాటు ఒక 3 లారీలు 4 డీసీఎంలు ఏడీసీఎంలు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి వాల్యూ 1,05,00,000. సో దాదాపు 2,10,00,000 విలువైన సీజర్ ఇది. సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్ అని చెప్పి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు దీన్ని. సో ఆల్రెడీ సివిల్ సప్లై కమిషనర్ సార్ కూడా మాట్లాడారు. సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా భావించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారో ఒక క్రైమ్ని చాలా పద్ధతిగా ఆర్గనైజ్డ్గా అంటే ఓ లేబర్ని పెట్టి దానికి ఒక ఇన్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఒక రైస్ మిల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసి ఫేక్ మోనోగ్రామ్లను చేస్తున్నారంటే ఇట్స్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం. సో
సో ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో దీన్ని అట్లాంటి నేరంగా భావించి దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీనిలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.